వీడియో అనేది ఒక రియల్ లవ్ ఫెయిల్ స్టోరీ. ఈ రియల్ లవ్ ఫెయిల్ స్టోరీ ఒక అబ్బాయిది. ఆ అబ్బాయి పేరు అఖిల్. అయితే అఖిల్ అనే అబ్బాయి ఆటో డ్రైవరు. ఒక ఆటో డ్రైవర్ ఈ అబ్బాయి అనేవాడు. అయితే అఖిల్ అనే అబ్బాయి ఆటో డ్రైవరు. అయితే ఈ అఖిల్ అఖిల్ వాళ్ళ ఆటో అనేది ఒకరోజు రిపేర్ వస్తే మెకానిక్ షాప్కి తీసుకువెళ్తుంటాడు. తీసుకువెళ్ళే రోడ్లోని తనకు ఆపోజిట్లో ఒక అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది. అయితే తను ఆ అమ్మాయిని చూసి ఇంకా అక్కడే లవ్ ఎట్ ఫస్ట్ ఎయిడ్ అయిపోయాడు అనమాట. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అబ్బాయికి కలిగింది. సో ఇంకా ఆ ఆటోని పక్కన పార్క్ చేసి ఆ అమ్మాయి వెనకాలే వెళ్ళాడు. అయితే ఆ అమ్మాయి ఒక బస్ స్టాప్కి వెళ్ళి వేరే బస్సు ఎక్కి వెళ్ళిపోయింది. ఈ అబ్బాయి అఖిల్ అనే అబ్బాయి కూడా వెనక్కి వచ్చి తన ఆటోని ఎక్కడైతే పార్కింగ్ చేసో అక్కడ నుంచి తీసుకువెళ్ళి మెకానిక్ షాప్ తీసుకువెళ్తాడు. సో ఇంకా దాని తర్వాత వచ్చి కూడా ఇంకా డైలీగా సేమ్ అదే టైంకి అదే రూట్లో ఒక 2 ఇయర్స్ ఫాలో చేశాడు. ఒక 2 ఇయర్స్ ఫాలో చేస్తే అమ్మాయి అనేది ఒక 2 ఇయర్స్ ఫాలో చేస్తాడు కదా. ఒకరోజు ఆ అమ్మాయి ఈ అబ్బాయి దగ్గరికి వచ్చి అదే అఖిల్ దగ్గరికి వచ్చి, ఎందుకు నన్ను 2 ఇయర్స్ నుంచి ఫాలో చేస్తున్నావు, నన్ను లవ్ చేస్తున్నావా ఏంటి, నన్ను అలాంటివి అయితే చేయకు, నేను మా అమ్మ నాన్నకి చెప్తే నాకు మా ఇంట్లో ఒప్పుకో అలాంటి అది ఇది అని చెప్పి ఇంక అమ్మాయి ఫుల్ ర్యాష్గా మాట్లాడుతుంది. నేను మా అన్నయ్యతో చెప్తాను, మా వాళ్ళతో చెప్తాను, మా ఫ్యామిలీ మెంబర్స్తో చెప్తాను అది ఇది అని చెప్పి తను ర్యాష్గా మాట్లాడుతుంది. అయితే అఖిల్ అనే అబ్బాయి ఏమొచ్చి నేను అరెస్ట్ చేసేవాడిని, అయితే నీ వెనకాల 2 ఇయర్స్ నుంచే తిరగను కదా అని చెప్పి ఆ అబ్బాయి ఈ మాట అంటాడు. ఆ అమ్మాయి ఏమొచ్చి ఇంకా ఏ మాట మాట్లాడకుండా అలా సైలెంట్గా నించుంటుంది. అయితే ఇంకా ఈ అఖిల్ అనే అబ్బాయి అలా మెల్లగా నేను లవ్ చేస్తున్నాను కాబట్టి నీతో మాట్లాడకుండా నేను చూడకుండా 2 ఇయర్స్ ఉండలేకపోయాను, నీతో ఎలా మాట్లాడని చెప్పి 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేశాను. బట్ నా బ్యాడ్ లక్ నువ్వు వచ్చావు, నాతో మాట్లాడుతున్నావు, నన్ను తిడుతున్నావు, నేను ఇలాగైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి అఖిల్ అనే అబ్బాయి అమ్మాయితో అంటాడు. అమ్మాయి ఏమొచ్చి ఇంకా అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా వెనక్కి ఇంకా వెళ్ళిపోతుంది. అఖిల్ అనే అబ్బాయి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఆ అమ్మాయి ఒకరోజు అమ్మాయికి అఖిల్ అనే అబ్బాయి ఒకరోజు ప్రపోజ్ చేద్దామని అనుకుంటాడు. వెళ్తాడు అమ్మాయి దగ్గరికి. అయితే అక్కడ ట్విస్ట్ ఏంటంటే అక్కడ అమ్మాయి వచ్చి అఖిల్కి ప్రపోజ్ చేస్తుంది. ఇంకా అఖిల్ సంతోషపడలేక ఫుల్ ఎగిరి గంతులు వేసాడు. ఇంకా అమ్మాయికి వెంటనే ఇంకా లివ్ అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరూ లవ్ అక్కడిని స్టార్ట్ చేశారు. లవ్ చేసుకుని స్టార్ట్ చేశారు. అయితే వీళ్ళిద్దరు ఇలాగ ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ సేమ్ ఒక 4 ఇయర్స్ దాకా ఇలాగ వీళ్ళిద్దరు లవ్ని కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేస్తే 4 ఇయర్స్ తర్వాత అమ్మాయి ఎడ్యుకేషన్ చేస్తుంది అనమాట. అయితే అమ్మాయికి ఎగ్జామ్స్ వస్తాయి. అమ్మాయి ఏమొచ్చి అఖిల్ తోటి ఇలా అంటుంది, ఏమన్నదంటే నాకు ఎగ్జామ్స్ వస్తున్నాయి, నన్ను ఒక 2 వీక్స్ డిస్టర్బ్ చేయకు, అదే మెసేజ్ చేయకు, కాల్ చేయకు, నన్ను కలవకు, నన్ను ఒక 2 వీక్స్ నన్ను డిస్టర్బ్ చేయకని చెప్పి అమ్మాయి అఖిల్తో అంటే అఖిల్ ఏమొచ్చి సరే నేను 2 వీక్స్ కాదు ఒక 1 మంత్ వరకు నేను డిస్టర్బ్ చేయను, ఎందుకంటే నాకు చదువు లేక నేను ఆటో డ్రైవర్ అయ్యాను, కనీసం నువ్వైనా బాగా చదువుకొని మంచిగా జాబ్ తెచ్చుకుంటే మన ఇంట్లో వాళ్ళు మన ఇద్దరి పెళ్ళికి ఒప్పుకుంటారు. సో నేను 1 మంత్ వరకు డిస్టర్బ్ చేయను అని అఖిల్ అమ్మాయితో అంటాడు. ఇంక వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇలా ఒక 1 మంత్ గడిచిపోతుంది. అయితే ఈ 1 మంత్ తర్వాత ఈ అఖిల్ అనే అబ్బాయి అమ్మాయికి మెసేజ్ పెడతాడు అనమాట. ఏమనంటే, హాయ్ ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఎగ్జామ్స్ బాగా రాసావా, ఏంటి ఫోన్ చేయలేదు, కాల్ చేయలేదు అని చెప్పి ఈ అఖిల్ అనే అబ్బాయి అమ్మాయికి మెసేజ్ చేస్తాడు. అయితే ఆ అమ్మాయి ఏమొచ్చి రిప్లై ఇవ్వదు. ఈ అబ్బాయి ఒక 2 టైమ్స్ కాల్స్ కూడా చేస్తాడు, కానీ ఆ అమ్మాయి రిప్లై ఇవ్వదు. అయితే ఒక 2 డేస్ తర్వాత ఆ అమ్మాయి ఈ అఖిల్కి కాల్ చేసి, సారీ కొంచెం ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, ఫ్రెండ్స్తో అలా బయటకు వెళ్ళాను, నీకు నువ్వు చేసిన మెసేజ్కి రిప్లై ఇవ్వలేకపోయాను, నీ కాల్స్ లిఫ్ట్ చేయలేకపోయాను, సారీ అని చెప్పి అమ్మాయి ఫోన్ చేసి అబ్బాయితో మాట్లాడుతుంది. పర్లేదులే, నువ్వు కొంచెం బిజీగా ఉన్నావు కదా, అందుకే రిప్లై ఇవ్వలేదులే, అమ్మ సారీ చెప్పాలని చెప్పి ఇంకా ఆ అబ్బాయి కూడా అమ్మాయితో అంటాడు. అఖిల్ అనే అబ్బాయి కూడా అమ్మాయితో అంటాడు. ఇంక వీళ్ళిద్దరు నార్మల్ ఫోన్ కాల్లో మాట్లాడుకుంటాడు. ఇలా మాట్లాడుకున్న జస్ట్ వితిన్ 2 వీక్స్కే ఈ అబ్బాయి ఆటో రిపేర్ అయితే ఆ మెకానిక్ షాప్ తీసుకెళ్తున్న దారిలో ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయితో బండి మీద కనిపించింది అఖిల్కి. అయితే అఖిల్ ఏమొచ్చి నార్మల్గా చూసి వదిలేశాడు. అఖిల్ ఆటోని మెకానిక్ షాప్ తీసుకువెళ్తే మెకానిక్ ఏమొచ్చి ఆటోలో కొంచెం స్పేర్ పార్ట్స్ కావాలి, సో
షాప్కి వెళ్ళి తీసుకొని చెప్పి మెకానిక్ చెప్తే అఖిల్ ఏమంచి స్పేస్ బస్ తీసుకొని కానీ వెళ్ళి షాప్లోకి వెళ్ళి బయటకు వస్తున్నప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ అదే అబ్బాయితో కనిపించింది ఆ రోజే. వెంటనే తను ఫస్ట్ చూసానని చెప్పింది కదా, మెకానిక్ షాప్ తీసుకెళ్తున్నప్పుడు ఇంకొక అబ్బాయితో కనిపించిందని. వెంటనే అదే అలా కనిపించిన అరగంటకే మళ్ళీ కనిపించింది. అయితే ఇంకా అఖిల్ వెంటనే ఫోన్ చేశాడు. అమ్మాయి ఎదురుగానే ఉంది. ఈ అఖిల్ అనే అబ్బాయికి ఎదురుగా ఉంది అమ్మాయి. అయితే అమ్మాయికి ఫోన్ చేస్తే అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేసింది. ఎవరో ఇంకొక అబ్బాయితో నువ్వు బండి మీద తిరుగుతున్నావు, ఎవరో అబ్బాయి అని చెప్పి అడిగితే అఖిల్ అడిగాడు అమ్మాయిని. అమ్మాయి ఏమొచ్చి ఎవరు కాదు మా రిలేటివ్సే, బండి మీద తిప్పమంటే తిప్పుతున్నాడు అని చెప్పి అమ్మాయి అఖిల్తో ఉంటుంది. అప్పుడు అఖిల్ ఏమొచ్చి సరే జాగ్రత్తగా తిరిగి ఇంటికి వెళ్ళిపో అని చెప్పి అఖిల్ కూడా అంటారు. ఇలాగన్నా ఒక 3 days తర్వాతే ఆ అమ్మాయి అదే అబ్బాయితో, అదే మన బండి మీద కనిపిస్తుందని చెప్పి అదే అబ్బాయితో మళ్ళీ కనిపించింది అఖిల్కి. అయితే అఖిల్ ఇంకా తట్టుకోలేక వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందనుకొని ఇంకా వాళ్ళిద్దరిని ఫాలో చేయడం మొదలు పెడతాడు. అయితే వీళ్ళిద్దరిని ఫాలో చేస్తే ఫస్ట్ వీళ్ళిద్దరూ సినిమాకి వెళ్ళి బీచ్కి వెళ్ళి ఇంకా తర్వాత నైట్ రూమ్కి వెళ్తారు. అయితే ఇంకా అఖిల్ వీళ్ళిద్దరు రూమ్కి వెళ్ళి ఏం చేస్తారని చెప్పి అఖిల్ ఏమొచ్చి గోడ దూకి కిటికీలోంచి చూస్తున్నాడు. అయితే వీళ్ళిద్దరూ ఇంకా ఫస్ట్ నార్మల్గా సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్ వేస్తూ ఇంకా అలా ఫిజికల్గా సెక్స్ చేసుకొని మొదలుపెట్టారు. అయితే ఇంకా అఖిల్ చూసి తట్టుకోలేక కిటికీ పక్కనే కూర్చొని ఫుల్గా ఏడ్చేశాడు. ఇంకా బయటకు వచ్చి తన ఆటో తీసుకొని బార్ షాప్కి వెళ్ళాడు. బార్ షాప్కి వెళ్ళి అంటే అప్పటి వరకు అబ్బాయికి ఏ చెడు అలవాట్లు లేవు, అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏటి లేవు, సిగరెట్ కానీ డ్రింకింగ్ కానీ ఏవి కూడా అలవాట్లు లేవు. అలాంటిది ఒకసారిగా ఇంకా బార్ షాప్కి వెళ్ళి ఫుల్గా తాగేసి, అంటే ఫస్ట్ టైం తాగాడు కదా, ఫుల్గా మొత్తం ఎక్కేసింది. బార్ షాప్లో పడిపోతే బార్ షాప్లో పనిచేసే వాళ్ళు బయటకు తీసుకొచ్చి పడేశారు. బయటకు తీసుకొచ్చి పెట్టేస్తే అబ్బాయి ఏమంచి మెల్లగా లేచాడు. పైకి లేచి అలా రోడ్డు మీదకి వచ్చాడు. డస్ట్బిన్ ఉంటుంది, డస్ట్బిన్ పక్కన పడిపోయాడు. ఆ అబ్బాయి డస్ట్బిన్ పక్కన పడిపోతే అఖిల్ అనే అబ్బాయి డస్ట్బిన్ పక్కన పడిపోయాడు. దాని తర్వాత రోజు అఖిల్ వాళ్ళ ఫ్రెండ్స్ అదే రోడ్లో వెళ్తుండగా అఖిల్ని చూస్తే అఖిల్ని చూస్తారు. అది చూసి అఖిల్ని ఇంటికి తీసుకువెళ్తారు. ఇంటికి తీసుకువెళ్ళి దాన్ని స్నానం చేయించి అఖిల్కి స్నానం చేయించి బెడ్ మీద పడుకోబెడతారు. వీళ్ళ ఫ్రెండ్స్ ఏమంచి అఖిల్ వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడుతూ బయట ఉంటారు. అయితే అఖిల్ ఒక 5 hours పడుకొని తర్వాత లేచాడు. 5 hours తర్వాత అఖిల్ లేచి జస్ట్ అలా బయటకు వచ్చాడు. అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అదే వాళ్ళ అమ్మ నాన్న ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ అందరూ బయటనే ఉన్నారు. బయట నుండి నేను రాలేదు ఎప్పుడు తాగలేంది, నేను తాగేసి ఫుల్ చెత్తపక్క పక్కన పడిపోయి ఉంటే ఏమైందని చెప్పి అందరూ కంగారుగా అడుగుతుంటే అఖిల్ ఏం మాట్లాడకుండా తన ఆటో దగ్గర, అదే బార్ షాప్ దగ్గర ఆటో వదిలేసాడు కదా, ఆటో తీసుకోవడం అని చెప్పి ఆటో దగ్గరికి వెళ్ళాడు. ఆటో తీసుకొని వెంటనే అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఏం చెప్పకుండా ఆటో తీసుకొని వెంటనే మళ్ళీ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడిగాడు, నన్ను ప్రేమించాలని చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు, మరి నిన్న ఇంకొక అబ్బాయితో వెళ్ళి అబ్బాయితో సెక్స్ చేసావు అని చెప్పి ఇంకా అఖిల్ అమ్మాయిని అడిగితే అమ్మాయి ఏమొచ్చి లేదు నాకు కొంచెం మనీ అర్జెంట్ అయ్యి తనతో అలా రూమ్కి వెళ్తే నాకు 20,000 ఇస్తానని చెప్పాడు. నాకు మనీ అవసరం అయ్యాయి, అందుకే మనీ కోసం వెళ్ళాను, ఇంకొప్పుడు వెళ్ళనులే అని చెప్పి అమ్మాయి అఖిల్తో అంటే అఖిల్ ఏమొచ్చి పర్లేదులే, పర్లేదు అయినా సరే నేను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమిస్తున్నావు కదా, మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం, మన ఇద్దరి మీద ఏంటి అవ్వదులే, ఈ విషయం ఎవరికి బయటికి చెప్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన ఇద్దరి పెళ్ళికి ఒప్పుకోరు అని చెప్పి అఖిల్ అమ్మాయితో అంటాడు. అమ్మాయి ఏమంచి సరే సారీ ఇంకొప్పుడు చేయాలని చెప్పి ఇంకా అమ్మాయి కూడా నార్మల్గా అంటుంది. వీళ్ళిద్దరు ఇంకా అక్కడ నార్మల్గా మాట్లాడుకుంటారు, తిరుగుతారు. మళ్ళీ సేమ్ ఇంకొక అబ్బాయితో మళ్ళీ 1 week తర్వాత ఇంకొక అబ్బాయితో మళ్ళీ అఖిల్ కనిపిస్తుంది. ఈసారి ఏం చేస్తున్నారు, ఈసారి ఈ అబ్బాయి అవ్వాలని చెప్పి ఫోన్ చేయకుండా సరే మళ్ళీ నార్మల్ ఫాలో అయ్యాడు. ఫాలో అయితే మళ్ళీ సేమ్ బీచ్కి సినిమాకి వెళ్ళి నైట్ రూమ్కి వెళ్ళారు. నైట్ రూమ్కి వెళ్తే రూమ్కి వెళ్ళని చెప్పి మళ్ళీ తను చూస్తే రూమ్లో మళ్ళీ సెక్స్ చేయడం మొదలుపెట్టింది అమ్మాయి అబ్బాయితోటి. సో ఇంకా అఖిల్ తట్టుకోలేక బార్షాప్కి వెళ్ళి ఫుల్గా తాగేసి ఆటో మీద గంజాయి కొన్నాకని చెప్పి బయటకు వచ్చి ఒక గంజాయి కొనుక్కొని డ్రగ్స్ కొనుక్కొని ఆటో మీద ఎవరికి తెలియని ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ ప్లేస్కి వెళ్ళి తను ఫుల్ గంజాయి కొడిసి డ్రగ్స్ తీసుకున్నాడు.
ఆ అమ్మాయి మీద కోపం మీద ఇంకా మత్తులోని తన ఆటోని తనే కాల్ చేసుకున్నాడు. తన ఆటోని తనే ఫుల్గా ఫస్ట్ ఒక కర్ర తీసుకొని ఫుల్గా అదే గ్లాసు గట్ట అన్నీ బ్రేక్ చేసేసి హెడ్ లైట్స్ గట్ట అన్నీ పగలగొట్టేసి ఇంకా ఆ మత్తులో ఏం చేసి తెలియక ఈ అదే బ్రేక్ అదే గ్లాసెస్ గట్ట అన్నీ బ్రేక్ చేసి ఇంకా తన ఆటోని తనే కాల్ చేసుకుంటాడు. ఇలాగా ఇలా కాల్ చేసుకున్న ఒక 3-4 డేస్ వరకు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడు. వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరి దగ్గరికి వెళ్ళడు. తనే నార్మల్ అదే గంజాయి కొనుక్కొని తాగుతూ గంజాయి కొడుతూ తాగుతూ సిగరెట్లు కాల్చుతూ డ్రగ్స్ తీసుకుంటూ ఒక 5 డేస్ 6 డేస్ ఇంకా అలా 1 వీక్ వరకు ఎవరిని కలవకుండా ఒంటరిగా ఇలా మత్తుకి అలవాటు అయిపోయాడు. బానిస అయిపోయాడు. అమ్మాయి మీద కోపం అమ్మాయి మీద కోపంతోని అలాగా ఒక 1 వీక్ వరకు తీసుకున్న వల్ల ఫుల్గా అమ్మాయి మీద పిచ్చోడు అయిపోయాడు. పిచ్చోడు అయిపోవడంతో వాళ్ళ ఫ్రెండ్స్కి ఈ అఖిల్ ఎక్కడున్నాడో కనుక్కున్నారు. కనుక్కొని వాళ్ళ ఫ్రెండ్స్ అఖిల్ వాళ్ళ ఇంటికి అఖిల్ని వెళ్ళారు. అయితే ఇంట్లోని పిచ్చోళ్ళగా ప్రవర్తిస్తూ అమ్మాయి గురించి మాట్లాడుతూ అమ్మాయి పేరే తలుచుకుంటూ ఉండేసరికి వాళ్ళ అమ్మ నాన్న భయపడి పిచ్చి హాస్పిటల్లో అయితే జాయిన్ చేశారు. పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాళ్ళ డాక్టర్ ఏం చెప్పారంటే మీ అబ్బాయి ఎవరో అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి మోసం చేయడం వల్ల అమ్మాయి పేరు తలుచుకుంటూ అమ్మాయినే తలుచుకుంటూ ఫుల్గా తాగేసి డ్రగ్స్ అయితే తీసుకొని ఇప్పుడు పిచ్చోళ్ళ అయిపోయాడు. మీరు ఇప్పుడైతే ఏం చేయలేరు. వస్తే అమ్మాయి మళ్ళీ తిరిగి రావాలి, లేకపోతే మీ అబ్బాయి ఇంకా అమ్మాయి గురించి మర్చిపోవాలి, లేకపోతే అంతవరకు మీ అబ్బాయి పిచ్చోడి నుంచి నార్మల్ మనిషి అయితే అవ్వలేడని చెప్పి డాక్టర్ చెప్తాడు. అయితే వాళ్ళ అమ్మ నాన్నలు ఫుల్గా ఇంకా బాధపడతారు. అయితే ఇప్పుడు తను ప్రజెంట్ అయితే పిచ్చి ఆసుపత్రిలో ఉన్నాడు. ప్రజెంట్ అయితే ఉన్నాడు, బతిగా ఉన్నాడు, పిచ్చి హాస్పిటల్లో ఉన్నాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ప్రాణంగా ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుంటాను, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనని చెప్పిన అమ్మాయి మోసపోయిందా, లేకపోతే ఇంకొకరితో పడుకోవడానికి వెళ్ళినా సరే పర్లేదు నేను ప్రేమించి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఈ అబ్బాయి మోసపోయాడా, అది పిచ్చోడైపోయి ఆల్రెడీ పిచ్చోడైపోయాడు కదా, ఈ అఖిల్ అనే అబ్బాయి మోసపోయాడా, ఇక్కడ ఎవరు మోసం చేశారు, అక్కడ ఎవరు వల్ల మోసపోయారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఇలాంటి వీడియోస్ మీకు మరెన్నో కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్.